యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు 28. అందులో ప్రేక్షకులను అలరించిన సినిమాలు అలాగే అస్సలు ఆకట్టుకోలేని సినిమాలు ఉన్నాయి. ఈ రెండో కోవకు చెందే సినిమాలో ఒకటి ఇప్పుడు వేరే భాషలో రీమేక్ కి సిద్ధమవుతుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం పదండి. 2013లో అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఎన్టీఆర్ హరీష్ శంకర్ల కాంబినేషన్ లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు ఎంత భారీ అంచనాల నడుమ వచ్చిందో అంతే అంచనాలను నిరాశపరిచే విధంగా డిజాస్టర్ గాను మిగిలిపోయింది. ఫస్ట్ హాఫ్ వరకు అదిరిపోయే లెవెల్లో నడిచిన ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం అవ్వడం ఖాయమని భావించినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తాన్ని అనుకున్న రేంజ్ లో తెరకెక్కించలేకపోయిన హరీష్ శంకర్ నరసింహుడు పార్ట్ 2 లాగా తీసి డిజాస్టర్ ని మిగిలించాడు. కాగా సినిమా డిజాస్టర్ తాక్తోనూ 30 కోట్లకు పైగా షేర్ ను సాధించి టోటల్ గా అప్పట్లో టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇంతటి భారీ పరాజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి అర్ధ భాగం మంచి రిపీట్ వాల్యూ ఉండటంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కాగా కర్ణాటకలో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోలు శివకుమార్ లేక పునీత్ రాజ్ కుమార్ లలో ఒకరు ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం సెకండ్ హాఫ్ ని స్టోరీని మార్చి ఈ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో వారున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్ కథ మార్చితే సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలో ఈ సినిమా ఈ ఇద్దరు హీరోలలో ఒకరితో అక్కడ రీమేక్ కి సన్నాహాలు మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2020 సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు భారీగా రాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.